మండే సూర్యుడై బాధ్యతతో బయలెల్లిండు, కారణ జన్మం ఎత్తిండు, నరేంద్ర మోడై నడిచిండు. బగ మండే సూర్యుడై బాధ్యతతో బయలెల్లిండు, కారణ జన్మం ఎత్తిండు, నరేంద్ర మోడై నడిచిండు. కమలం జెండా భుజాన పెట్టి కాషాయ దండు కవాతు కట్టి నడిచి వచ్చరో నరేంద్ర మోడీ. చల్ బగ మండే సూర్యుడై బాధ్యతతో బయలెల్లిండు, కారణ జన్మం ఎత్తిండు, నరేంద్ర మోడై నడిచిండు. ముందుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ముందుగా మహిళా సాధికారత కోసం 33% రిజర్వేషన్ కల్పించి మహిళల్ని లక్షాధికారులుగా అలాగే కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని సంకల్పించినటువంటి సోదరు నరేంద్ర మోడీ గారికి మహిళా మడుల చేత సిరి సత్కారం. నిరంతరా గోశ్రామికుడా, సదా నితర సాధకుడా, సదా నితర సాధకుడా. బంధు ప్రీతి లేదో, బంధాలను కనలేదో, బంధాలను కనలేదో. దేశం నిద్ర పోతున్నా, నీ దేహం నిద్ర పోదన్నా, నీ దేహం నిద్ర పోదన్నా. సహచరగణమే మంటున్నా, విపక్ష మాటలు వింటున్నా, విపక్ష మాటలు వింటున్నా. అనుకున్నది ఆధ్యాత్మిక బోధకుడా, అంతా కూర్చోవాలి, కూర్చోవాలంతా. ఆధ్యాత్మిక బోధకుడా, ఏ పుణ్యం వదిలట్టిందో, నిందమ్మని కనిపెట్టిందో, భరోసగున్నది భారతదేశం. చల్ బగ మండే సూర్యుడై బాధ్యతతో బయలెల్లిండు, కారణ జన్మం ఎత్తిండు, నరేంద్ర మోడీ నడిచిండు. మనసులందరిని జత కట్టి ప్రతి మారణ హోమం మరికట్టి, ప్రతి మారణ హోమం మరికట్టి, ప్రమాదాంచును కనిపెట్టి ఆ శత్రు దేశాల పనిపట్టి, ఆ శత్రు దేశాల పనిపట్టి. నిలిచిన సైనికుడో, నిలువెత్తు రక్షకుడో, నిలిచిన సైనికుడో, నిలువెత్తు రక్షకుడో. అక్రమార్కుల పనిపట్ట తను విక్రమార్కుడై కదిలాడు, తను విక్రమార్కుడై కదిలాడు. పెద్ద నోట్ల రద్దును చేసి ఆర్థిక స్థితిగతి దిద్దినడు, ఆర్థిక స్థితిగతి దిద్దినడు. దేవుడు మనిషల్లే మన కోసం పుట్టాడా, దేవుడు మనిషల్లే మన కోసం పుట్టాడా. అలుపే ఎరుగని దేహంతో బయలుదేరిన సేవకుడో, కమలం జెండా కాపరుడో. చల్
అరరర బగ బగ మండే సూర్యుడై బాధ్యతతో బయలెల్లిండు కారణ జన్మం ఎత్తిండు నరేంద్ర మోడీ నడిచిండు బగ బగ మండే సూర్యుడై బాధ్యతతో బయలెల్లిండు కారణ జన్మం ఎత్తిండు నరేంద్ర మోడీ నడిచిండు కమలం జెండా భుజాన పెట్టి కాషాయ దండు కవాతు కట్టి నడిచి వచ్చరో నరేంద్ర మోడీ అందరూ కూర్చోండి, దయచేసి అంతా కూర్చోండి, దయచేసి అంతా కూర్చోండి, అంతా కూర్చోండి దయచేసి. తాతాజీ గారు కూర్చోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. సభాయ నమః అంటూ సభాసర్స్కి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మనందరి ప్రీతం నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి, సోదరులు జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారికి, మరియు వేదిక మీద ఆసీనులైనటువంటి అభ్యర్థులకి, నాయకులకి, వేదిక ముందున్నటువంటి సోదరిమణులందరికీ నా నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. రాజమహేంద్రవరం ఇప్పటి వరకు అనేక చారిత్రాత్మక ఘట్టాలకి సాక్షిభూతంగా నిలిచింది. ఈరోజు మరొక ఘట్టానికి సాక్షిభూతిగా నిలుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. 3 పార్టీల కలయిక ఏదైతే ఇదొక చారిత్రాత్మకమైనటువంటి అవసరంగా మనం భావిస్తున్నామో, ఒక దుష్ట పాలనని అంతమొందించడానికి, ప్రజా కంటకుణ్ణి గద్దెదించడానికి నడుం బిగించి 3 పార్టీల కలయిక ఇవాళ ముందుకొచ్చినటువంటి నేపథ్యం. ఈ యొక్క కలయికలో మనకి ప్రస్ఫుటంగా కనబడేది నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి, మరియు సోదరులు పవన్ కళ్యాణ్ గారి శక్తి అని చెప్పి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ మనందరికీ తెలియనటువంటి విషయం కాదు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా మనం ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా పేదల నడ్డి విరిచారో, ఏ వర్గం వారికి కావచ్చు, ఏ వర్ణం వారికైనా కావచ్చు, ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి ప్రభుత్వాన్ని, పాలనని మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. కనుకనే ఇవాళ ఈ 3 పార్టీలు కలిసి ముందుకు రావడం జరిగింది. ఇవాళ ఈ 3 పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని, ధోరణి కనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ భారతీయ జనతా పార్టీ నినదిస్తుంది. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానాన్ని కనుక ఒక్కసారి మనం తిలకించినట్లయితే సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు.